హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను టమోటా పులావ్ చేస్తున్నాను. ఇందుకు ముందుగా మనము బాండీలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక 1 స్పూన్ వెన్న వేసి అది కూడా కాగిన తర్వాత దాంట్లో జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగం, మిరియాలు వేసి వేగనివ్వాలి. తర్వాత దాంట్లో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసి వేగనివ్వాలి. అవి వేగినాక దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు దాంట్లో వేసేయాలండి. వేసి కొంచెం వేసినాక కొత్తిమీర వేసి కలిపేయాలండి. ఇప్పుడు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో సరిపడినంత ఉప్పు, సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసి బాగా ఈ మసాలా అంతా బాగా ఉడికినాక కొంచెం దాంట్లో ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము ఈ మిశ్రమంలో వేసి కొంచెం బాగా ఉడకనివ్వాలి. అంటే మసాలా రైస్ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో దానికి రెండింతలు, అంటే 2 గ్లాసెస్ బియ్యం అయితే 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవడమే. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకొని కలిపెట్టుకోవడమే. ఇది ఎలా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. 2 విజిల్స్ వచ్చేసినాక ఆపేసుకుంటే మనకు కావాల్సిన టమోటా పులావ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.